తెలంగాణలో ఒక బలీయమైనటువంటి శక్తిగా, అంటే సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి పార్టీగా దీన్ని రూపొందించాలి అనేటువంటి ప్రకటనలు మీరు గత కొద్ది కాలంగా చేశారు, అంటే 2014 తర్వాత. కానీ ఇటీవల దాదాపుగా మళ్ళీ మనకు 6-7 నెలల్లో ఎన్నికలు వచ్చే సందర్భం ఉంది. ఇప్పుడు బీజేపీ సొంతంగా పోటీ చేసే శక్తి సమకూర్చుకోగలిగిందా? 175 స్థానాల్లో 119 స్థానాల్లో మీరు పోటీ చేసే అవకాశం ఉందా? బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేయడం పెద్ద కష్టమేం కాదు ఈరోజు. అసలు ఏమాత్రం కష్టం కనుక 119 స్థానాల్లో ఒక కాన్స్టిట్యున్సీలో అయితే 5 పోటీ పడుతూ కొట్లాడుకుంటున్నటువంటి సన్నివేశాలు. ఇప్పుడు అంటే బలమైన నాయకులా కాదా, బలాన్ని మనం ఏ కోణంలో చూస్తామంటే నా క్వశ్చన్ ఏంటంటే అండి, 4 ఏళ్ల క్రితం బీజేపీ ఎలా ఉందో 4 ఏళ్ల తర్వాత కూడా బీజేపీ అదే విధంగా ఉంది, కానీ శక్తిని సమకూర్చుకోలేదు, బలోపేతం కాలేదు. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పటికీ బలోపేతం కాలేకపోయింది అనేటువంటి భావన ఉన్నది. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు నేను ఒక చిన్న ఈ సందర్భం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొత్తం అమిత్ షా గారి ప్రశ్న కూడా అడిగా, అంటే అమిత్ షా చర్చనీయాంశం ఇది. దేశమంతా మోడీ గారికి గాలి వచ్చింది, అంటే పార్టీ సిద్ధాంతము, పార్టీ వ్యవస్థ, అంటే సంస్థాగతమైన నిర్మాణం, వీటితో పాటు మోడీ గారి హవా కూడా మాకు తోడైతేనే 293 సీట్లు వచ్చాయి. అంటే రాజకీయాలలో ఒక అభ్యర్థి యొక్క ఐకానిక్ ఒక అభ్యర్థి సహజంగా టాలెస్ట్ పర్సన్ ఉన్నప్పుడు ఒక 4-5% ఓట్లు యాడ్ అవుతుంటాయి. అది మొత్తం మీద దాంతో గెలుస్తామని కాదు. ఈ సందర్భంగా గాలి వచ్చింది, మహారాష్ట్రలో వచ్చి నాందేడ్ దగ్గర ఎందుకు ఆగిపోయింది ఉదాహరణకి, ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లా దగ్గరకు వచ్చి ఇంకా కిందికి ఎందుకు రాలే, కర్ణాటకలో బీదర్ దగ్గరకు వచ్చి మా తెలంగాణకి ఎందుకు రాలేదని ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ సంస్థాగతంగా ఆ గాలిని ఉపయోగించుకోగలిగేటువంటి వ్యవస్థ లేదు ఇక్కడ. ఇది ప్రధాన కారణం. కాబట్టి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కానంత వరకు దేశ రాజకీయాలలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నప్పుడు కూడా అనుకూల వాతావరణం సరిహద్దుల దగ్గర ఓట్ల రూపంలో మార్చుకోలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము గత 4-3.5 సంవత్సరాలుగా విశేష కృషి ఫలితంగా ఈ రోజున ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో 32,000 పైచీలకు సుమారు 31,000 చీలకు పోలింగ్ బూతులు ఉంటే ఈ రోజున సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఈరోజు 25,000 పోలింగ్ బూతులకు మేము పెంచగలిగినాం. ఈ రోజున సుమారుగా మా డివిజన్లు, మున్సిపల్ డివిజన్లు అనుకోండి, వరంగల్, హైదరాబాద్ లాంటి డివిజన్లు 800 పైచీలకు డివిజన్లు ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉంటే 750 డివిజన్లలో మేము పార్టీ సంస్థాగత నిర్మాణం చేయగలిగాం. అంటే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుంది. ఇది మళ్ళీ మాకు అనుకూలమైన వాతావరణం కనుక వస్తే ఇది మాకు ఎన్నికల ఓట్ల రూపంలో మార్చుకొని గెలిచే అవకాశం, ఆ పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇది మనకు కనపడదు. ఇప్పుడు సంస్థాగత నిర్మాణం అనేటువంటి మీరు గుజరాత్లో కూడా ఎన్ని సర్వేలు చేసినా పార్టీ హవా ఎంత ఉందంటే 70 సీట్లు గెలుస్తా అన్నారు. బట్ ఈరోజు గుజరాత్లో బీజేపీ 140 సీట్ల దాకా తీసుకుపోయింది ఏంటంటే పార్టీ సంస్థాగత నిర్మాణమే. ఉత్తరప్రదేశ్లో కూడా అన్ని సర్వేలు 240 వరకే సీట్లు గెలుస్తాయి, 220, 240, 185 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది 325కి ఎట్లా పోగలిగిందంటే పార్టీ సంస్థాగత నిర్మాణం అనేటువంటిది ఈ 5, 10, 50 సీట్లను పెంచుతుంది. ఓకే. కర్ణాటకలో కూడా పరిస్థితి, కర్ణాటకలో అన్ని సర్వేలు కూడా అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు. కర్ణాటకలో ఏం చేస్తారు అంటే సంస్థాగత నిర్మాణం చేయండి, 115 సీట్లు గెలుస్తాయని చెప్పారు. ఇప్పుడు మొన్న హైదరాబాద్ అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లు మాట్లాడలే, ఎక్కడ ఉపన్యాసాలు ఇవ్వలే. సంస్థాగత పార్టీ నిర్మాణం విషయంలోనే కొంత అసహనంతో పాటు ఆయన స్పష్టంగా చేశారు. పార్టీ నిర్మాణం జరగాల్సిందే, హర్ బూత్ పై ఏ కామ్ హోనా హై, ఆప్ జీతేగా, జీతనా హారనా క్యా కర్నా మేరే ఊపర్ చోడ్ దో. మీరు ఖచ్చితంగా నేను చెప్పింది చేయండి, మీరు గెలుస్తారు, మిగతా విషయాలు బంద్ చేసేయండి. రాజకీయాలు నడుస్తాయి, ఉపన్యాసాలు నడుస్తాయి. నేను చెప్పింది పార్టీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి పనిచేయండి, మీరు గెలుస్తారు, ఇవన్నీ బంద్ చేసేయండి మిగతా అన్నట్టు. అంటే ఆయన అసహనంతో చెప్తూనే చెప్పాడు. ఇది వాస్తవం, అది నేను సీక్రెట్ అని కాదు, వాస్తవమైన విషయాన్ని వాస్తవంగా చెప్తాను. అసహనం అంటే మీరు చేయాల్సింది ఇది చేయలేదు, ఇది చేయాల్సింది ఇది చేయలేదు. ఇప్పుడైనా మొదలంటే పేపర్లో కూడా కొంత లీకులు వచ్చినాయి. మీరు 4 నెలలు 5 నెలలు మీరు ఇంకా మిగతా ఆలస్యంగా ఉన్నారు మిగతా రాష్ట్రాల కంటే. మీరు సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కోసం ఈ పనులన్నీ చేయండి అని చెప్పి మాకు కర్ణాటకలో జరిగినటువంటి నేను కూడా మీటింగ్కి పోయినాను. అక్కడ చెప్పిన విషయాలు ఇంత లేట్ ఎందుకు అయింది, మీరు అర్జెంటుగా మొదలుపెట్టండి, ఆగస్టు 15 లోపల ఈ నేను చెప్పిన పూర్తి చేయాలని డైరెక్ట్గా ఆదేశించాడు ఆయన. ఇంకా మిగతా ఏం చెప్పాలి, నేను చెప్పినా చేయాలి మీరు అంతే, దాంతో పార్టీ గెలుస్తుంది, నేను నా అనుభవంతో చెప్తాను చేయండి అన్నాడు. అంటే నేననే ఫైనల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం అనేక కారణాలతో ముందుకు పోలేదు. తెలంగాణ ఉద్యమంతో కావచ్చు, అంతకుముందు నక్సలైట్ల ఉద్యమంతో కావచ్చు, ఈ రోజున పార్టీ సంస్థాగత నిర్మాణం మొదలైంది. ఈ మొదలైనటువంటి సంస్థాగత నిర్మాణం పటిష్టమైన తర్వాత రాజకీయ వాతావరణం మనకు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా అది ఓట్ల రూపంలో మారుతుంది, మేము ఎన్నికల్లో గెలుస్తాం. అది తప్పిస్తే ఇప్పుడు టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి ఆకాశం నుంచి రాలే కదా. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2000 కోట్లో. మొన్న 63 సీట్లు గెలవడంలో ఎవరు దారినపై దాని సీట్ ఇచ్చినా ఎమ్మెల్యే గెలిచాడు. ఎందుకంటే పార్టీకి అనుకూల వాతావరణం ఉంది, వాళ్ళు కొంత నిర్మాణం అయింది పార్టీ. మేము కూడా నిర్మాణ దశలో ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇది
మేము కన్వర్ట్ చేసుకోగలిగితే ఓట్ల రూపంలో ఖచ్చితంగా మా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. అది ఒక్కోసారి హవా కనుక వస్తే హర్యానాలో కూడా పార్టీ హవా వచ్చింది అంటే కానీ అంటే ఇక్కడ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందండి. అంటే మీరు టీఆర్ఎస్ మీకు ప్రత్యర్థ మిత్రుడా అనేటువంటి ఒక సందిగ్ధం రాష్ట్ర బీజేపీలో నెలకొంది కాదంటారా? చాలా స్పష్టంగా మా జాతీయ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. మా ప్రధాన ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్రం వరకు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ. అమిత్ షా గారు ఈ పదాన్ని నో కాంప్రమైజన్ పాలిటిక్స్ విత్ టీఆర్ఎస్ అన్నాడు. పదం ఉపయోగించాడు, నో కాంప్రమైజన్ పాలిటిక్స్ విత్ టీఆర్ఎస్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి, డౌటే లేదు. అయితే కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అని ఇప్పుడు మేము ఉదాహరణకు ఒరిస్సాలో బిజు పట్నాయక్ రీజనల్ పార్టీ, బిజు పట్నాయక్తో మేము మాకు సహకరిస్తున్నా ఇంకోటి చేస్తున్నా ఆడ పార్టీ నిర్మాణంలో కానీ పోటీ చేయడంలో జిల్లా పరిషత్తులు గెలవడంలో బిజు పట్నాయక్ అగెనెస్ట్ ఈరోజు బీజేపీ నెంబర్ 2 ఉంది ఆడ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.